రైతు సోదరులకు నమస్కారం. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మనం నేలపైన మిర్చి విత్తనాలు అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ విధంగా మట్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళని తీసేయాలి. అంటే మీ నారు విత్తనం వేసేటటువంటి జాగా ఇక్కడ ఇలా తయారు చేసుకోవాలి. మనం చిన్న చిన్న పాయలుగా చేసేటప్పుడు అందులో రాళ్ళు ఉన్నట్లయితే చూశారు కదా, మనం చాలామంది దగ్గర కట్టెలతో ఉంటుంది, మరి ఇనుముతో నేను తయారు చేసుకున్నాను ఇది ప్రత్యేకంగా. దీని ద్వారా ఈ విధంగా ఈ చిన్న చిన్న రాళ్ళను తీసేసి పక్కన గట్లుగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన తర్వాత మనం ఇలా తీస్తున్నాను. ఈ రాళ్ళు తీసిన తర్వాత దీన్ని ఇంకొకటి కట్టెతో తయారు చేసిన ఈ పరికరంతో ఇలా చిన్న చిన్న ఇలా సాళ్ళను తీసుకోవాలి. ఇలా తీసుకోకుండా మనం కట్టెతో కూడా ఈ సాళ్ళను తీసుకోవచ్చు. అంటే ఈ దంతెతోని మనం రైతు పరిభాషలో చెప్పాలంటే దీన్ని దంతె అంటారు, కట్టెతో తయారు చేసింది. దీన్ని ఇలా మనం సాళ్ళు తీసుకోవాలి. ఇలా సాళ్ళు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ సాళ్ళలో మనం గుంజకు దూరం ఉండే విధంగా ఈ విధంగా మనం ఈ విత్తనాలని దూరంగా విత్తుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా మనం విత్తనాలని విత్తుకోవాలి. ఇలా విత్తనాలు మనం ఏం చేయాలంటే వీటి మీదకెళ్ళి కొద్దిగా దూరంగానే ఎత్తుకుంటే మనకు మంచిగా ఉంటుంది. చూస్తుండ్రు కదా, ఇంచు కంటే తక్కువలో మనం ఈ విత్తనాలని ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా విత్తిన తర్వాత ఈ విత్తనాల మీద నేను మన ఆవు పేడ ఉన్నదిగా అది చల్లడము జరుగుతుంది. చూడండి ఒకసారి. ఇలా విత్తిన వాటి మీద పొడి ఎరువును చల్లుకోవాలి. బాగా పొడి ఉన్న ఎరువుని మనం ఈ విధంగా పైన చల్లుకోవాలి. బాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా లోపల పడే విధంగా బాగా పొడి ఎరువుని చల్లుకోవాలి. ఈ విధంగా విత్తిన తర్వాత ఆ పాయలను మనం కట్టెపుల్లతో కానీ లేదా మన వేళ్ళతో మళ్ళీ చిన్న చిన్న పాయలను పుడపాలి. పుడిపిన తర్వాత మంచిగా ఈ విధంగా ఎరువు అనేది పూర్తిగా చల్లాలి. మనం వేసిన విత్తనాల మీద ఈ పొడి ఎరువుని చల్లిన తర్వాత ఈ విధంగా చల్లిన తర్వాత దీన్ని పూడ్చేయాలి. పూడ్చిన తర్వాత వీటి మీద మనం చీరలని ఈ విధంగా చీరలని కప్పుకోవాలి. చాలా బట్టలు కూడా కప్పుతారు, కాకపోతే నేను చీరలని కప్పుతున్నా. ఎందుకంటే ఈ చీరలని కప్పి మనం ఎక్కడ కూడా ఈ చిన్న చిన్న ఎలుకలు ఉంటాయి, ఆ ఎలుకల బారి నుండి కాపాడుకోవడానికి ఇవైతే చీరలు అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలోకి ఎలుకలు లోపలికి చిన్న చుంచెలుకలు పోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఈ మిరపనార అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం విత్తేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా విత్తిన తర్వాత మనం వీటి మీద ఏ మందులు స్ప్రే చేయాలి, ఏ విధంగా ఉండాలని ఇంకొక వీడియోలో చెప్తాను. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.